హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ ఫ్లవర్ చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ ఒక చైన్ వేసుకోవాలి. ఒక చిన్న స్కేల్ అంత పొడవు ఉండేలా చూసుకోవాలి చైన్. ఇంత వేసుకున్నాక ఇలా మెజర్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత దీనికి బేసిక్ స్టిచ్ ఉంది కదా, దాంతో ఒక పట్టీలాగా వెడల్పుగా అల్లుకోవాలి. ఇలా ఒక్కో చైన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇలా ఈ చైన్ మొత్తం చివరి వరకు అల్లుకోవాలి. ఇలా గ్రీన్ది మొత్తం అల్లుకోవాలి. మొత్తం పూర్తిగా అల్లిన తర్వాత ఇక్కడ పింక్ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఒక స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. దీనికి ఒక చైన్లా తీసుకొని ఆ చైన్ ఇందులోని చేసుకోవాలి. ఇలా వస్తుంది. చూసారు కదా, మనం అల్లిన గ్రీన్ దానిలోంచి ఈ పింక్ తీసుకుని ఇలా స్కేల్ మీద వేసుకోవాలి. మనకి ఈ పింక్ కలరు ఫ్లవర్లా వస్తుంది. చూసారు కదా, ఇలా వేసుకుని చివరి వరకు ఇలాగే అల్లుకోవాలి. జస్ట్ మనం ఈ గ్రీన్ హోల్స్లో నుంచి ఇది తీసుకోవాలి. పింక్ తీసుకుని స్కేల్ మీద వేసుకోవాలి. చూసారు కదా, ఇంకా ఇలా అటాచ్ అయిపోతుంది. దీనికి ఇలా చివరి వరకు ఇలాగే అల్లుకోవాలి. ఇలా ఈ లైన్ మొత్తం అల్లుకోవాలి. ఈ చివరికి వచ్చిన తర్వాత ఈ స్కేల్ ఇలా వదిలేసి ఇంకో స్కేల్ తీసుకోవాలి. అంటే ఫ్లవర్ ముద్దగా రావడం కోసం ఇలా 2 సార్లు వేస్తున్నాం, లేదంటే సింగిల్ సరిపోతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి అల్లుకోవాలి. సేమ్ ఇందాక వేసినట్టే ఒక చైన్ తీసుకుని స్కేల్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇలా ఈ చివరి వరకు వేసేసుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి ఎండ్ చేసేసుకోవాలి.
ఇలా ముడి వేసుకున్నాక ఈ స్కేల్లోంచి బయటికి తీసేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా దగ్గరగా రౌండ్గా చుట్టుకోవాలి, ఫ్లవర్ షేప్ వచ్చేలా. ఇలా మొత్తం చుట్టుకోవాలి. ఇలా మొత్తం చుట్టుకున్నాక సూదితో దీనికి అటాచ్ చేసుకోవాలి. టచ్ చేసుకున్నాక ఫ్లవర్ ఇలా ఉంటుంది. దీనికి స్టెమ్ అల్లుకోవాలి. మీకు లాస్ట్ టైం చైన్ స్టిచ్లో చూపించాను కదా షార్ట్ వీడియోలో, డబుల్ చైన్ ఎలా వేసుకోవాలో సేమ్ అదే టైప్లో వేసుకోవాలి. ఇలా ఒకటి వేసుకొని దీనిలోంచి తీసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏమైందంటే స్టెమ్ లావుగా వస్తుంది. సింగిల్ చైన్ వేస్తే లావు రాదు. ఇలా అల్లుకొని ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా స్టెమ్ కాస్త లావుగా వచ్చింది. ఫైనల్గా ఫ్లవర్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.